ఎస్ టాక్సిక్ ముందు బిగ్ టార్గెట్స్ వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు కన్నడలో కేజీఎఫ్ 2 తప్ప మరో 1000 క్రోర్ మూవీ లేదు. గత ఏడాది రిషబ్ శెట్టి ట్రై చేశాడు, కానీ 1000 కోట్లకు దగ్గరగా వచ్చి ఆగిపోయాడు. నెక్స్ట్ రాఖీబాయ్ కోసం వెయిట్ చేస్తోంది ఒక బిగ్ నెంబర్. కేజీఎఫ్ చిత్రాలు పిల్లల నుండి పెద్దల వరకు ఎంజాయ్ చేయగలిగారు. కానీ ఏ సర్టిఫికెట్తో వస్తున్న టాక్సిక్ ను ఫిమేల్ ఆడియన్స్ చూడగలరా? శాండిల్వుడ్ స్టాండర్డ్స్ మార్చేసిన హీరో యష్ 100 కోట్లు కొల్లగొట్టిన గగనం అనుకునే చందన సీమలో కేజీఎఫ్తో 250 కోట్లు, కేజీఎఫ్ 2తో 1200 కోట్లు వసూలు చేసి కన్నడ ఇండస్ట్రీకి ఓ హోప్ ఇచ్చాడు. ఈ సక్సెస్ ఇచ్చిన జోస్తో కాస్త గ్యాప్ ఇచ్చి టాక్సిక్ అనే ఫిల్మ్ స్టార్ట్ చేశాడు. పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాను డైరెక్షన్ చేసే బాధ్యతలు లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ చేతికి అప్పగించాడు. 2023లో స్టార్ట్ అయిన ఈ ఏడాది పూర్తయి పలుమార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఆగస్టు 28న రిలీజ్ కాబోతుంది. సినిమా టీజర్, ట్రైలర్లో వైలెన్స్, రొమాన్స్ నింపేయడంతో సెన్సార్ బోర్డు ఎన్ని సీన్స్ కు కత్తెరలు వేస్తుందో అనుకుంటే ఒక్క సీన్ కూడా కట్ చేయకుండా ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. పాన్ ఇండియా ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేస్తున్న టాక్సిక్ అడ్వాన్స్డ్ టికెట్స్ పలు రాష్ట్రాల్లో హాట్ కేకుల్లా అమలవుతున్నాయని టాక్. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా లాంటి బ్యూటిఫుల్ లేడీస్ ఈ సినిమాకు మరింత స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నారు. ఇంచుమించు 500 కోట్లతో తెరకెక్కిన టాక్సిక్ ముందు భారీ టార్గెట్ వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు కేజీఎఫ్ 2 తప్ప మరో కన్నడ మూవీ 1000 కోట్లు టచ్ చేయలేదు. కాంతారా చాప్టర్ 1 నియర్లీ రీచ్ అయి ఆగిపోయింది. అలాగే 3 ఏళ్ల తర్వాత రాఖీ బాయ్ నుండి వస్తున్న ఫిలిం కాబట్టి భారీ అంచనాలే ఉన్నాయి. కేజీఎఫ్ యాక్షన్ ఫిల్మ్ అయినా చిన్నల నుండి పెద్దల వరకు అందరూ వీక్షించారు. కానీ టాక్సిక్ చిన్న పిల్లలు దూరమని చెప్పాడు. కానీ ఇందులో రొమాన్స్ కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. మరి లేడీ ఆడియన్స్ థియేటర్స్కు వస్తారా అనేది డౌట్. మరి రాఖీబాయ్ కేజీఎఫ్ 2 రికార్డ్స్ తిరగరాస్తాడా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోనుంది.